అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఆదోని ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మరియు డిఎస్పీ హేమలత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆదోని స్టేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ ఎస్కే సైదల్ ప్రత్యేక చొరవతో ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో అలాగే దాదాపుగా 1500 మంది విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ఎమ్మెల్యే పార్థసారథి సారథ్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మరియు డిఎస్పీ హేమలత జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఆదోని ఏరియా హాస్పిటల్ మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి డ్రగ్ వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. డ్రగ్ వాడకం వల్ల జరిగే అనర్థాల గురించి ఎమ్మెల్యే పార్థసారథి గారు, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఎస్పీ హేమలత విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదోని స్టేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే సైదులు, 1 టౌన్ సిఐ శ్రీరాములు మరియు ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు తదితరులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా చాలా మంది అనుకుంటారు డ్రగ్స్ అంటే ఏదో మెడికల్ షాప్ లో దొరికే డ్రగ్స్ అనుకుంటారు. ఆ డ్రగ్స్ పదార్థాలు కావాలని ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఠాలాగా ఏర్పడి చదువుకునే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల ద్వారా స్కూళ్లలో, కాలేజీల్లో, బయట షాపుల్లో, పాన్ షాపుల్లో అక్కడ ఇక్కడ ఈ డ్రగ్స్ వినియోగం, మత్తు పదార్థాల వినియోగం గత 5 సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది. దీన్ని నియంత్రించడానికి, దీనికి అడ్డుకట్ట వేయడానికి ఎందుకు అడ్డుకట్ట వేయాలనిపిస్తుంది? మత్తు పదార్థాలకు బానిస అవుతారు. అవి తీసుకోలేకపోతే బతకలేని స్థాయికి చేరుతారు. రెండవది, ఎవరైతే మత్తు పదార్థాలు సేవిస్తారో వాళ్లకు సమాజం పట్ల స్పృహ ఉండదు. తన ఎవరు, పర ఎవరు, ఇంట్లో వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు, పెద్దవాళ్ళెవరు, చిన్న వాళ్ళెవరు స్పృహ లేకుండా వింతగా వ్యవహరిస్తారు. వీళ్ళ వల్ల అంతేకాదు ఈ మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. చివరికి చిన్న వయసులోనే కిడ్నీలు పోగొట్టుకుని, లివర్ పోగొట్టుకుని చనిపోయిన వాళ్ళ సంఖ్య, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ లేవు, కానీ